హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా హీరో సందీప్ కిషన్, పీపుల్ స్టార్ సందీప్ కిషన్ 30వ చిత్రం మజాకాతో అయితే ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది ఏంటనేది ఈ సినిమాలోకి వెళ్తే, ఈ సినిమా మాత్రం సందీప్ కిషన్కి అండ్ రావు రమేష్కి ఒక మంచి సినిమా అని చెప్పాలి. అంటే ఈ సినిమా ఫిబ్రవరి 26వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా అటు 2 తెలుగు రాష్ట్రాలు అవ్వచ్చు, మొత్తం ఈ సినిమా అయితే చాలా గ్రాండీగా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే సందీప్ కిషన్కి ఇది ఒక చాలా స్పెషల్ సినిమా అని చెప్పాలి. సందీప్ కిషన్ 30వ సినిమా అయితే ఈ సినిమా అయితే రిలీజ్ అయ్యింది. అయితే సందీప్ కిషన్కి సరసన రీతు వర్మ, అటు సందీప్ కిషన్ ఫాదర్ రోల్లో చేసిన ఎవరైతే ఉన్నారో రావు రమేష్ కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాడని చెప్పాలి. కానీ రావు రమేష్ కెరియర్లో ఈ క్యారెక్టర్ అతనికి సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పాలి. ఎందుకంటే రావు రమేష్ ఎన్నో క్యారెక్టర్లు విభిన్నమైన పాత్రలో తన దైన శైలితో తను ముందుకు దూసుకొని పోతున్న రావు రమేష్ గారికి అయితే ఈ సినిమా అంటే డైరెక్టర్ నక్కిన త్రినాథరావు అయితే ఒక మంచి క్యారెక్టర్ అయితే రాయడం జరిగింది. మామూలుగా ఫాదర్ అండ్ సన్ అండ్ ఎమోషన్స్ ఇవన్నీ చూస్తుంటాం, బట్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అండ్ మదర్ ఎమోషన్ అండ్ కామెడీ, అంటే ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా అంటే హిలేరియస్ కామెడీ, సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్ జర్నీ అండ్ కామెడీ కూడా సెకండ్ హాఫ్ అయితే మనం ఈ సినిమా చూస్తాము. నాకైతే ఈ సినిమా అంటే అవుట్ అండ్ అవుట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మధ్యలో రావు రమేష్ వేసే కామెడీ అవ్వచ్చు, అతనికి సెటరికల్గా పక్కన నుంచి తన ఫ్రెండ్ వేసే సెటరికల్ డైలాగ్స్ అవ్వచ్చు, అంటే చాలా కడుపుబ్బా నవ్వుకునే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి ఈ సినిమాలో. అయితే ఈ సినిమా రైటర్ వచ్చేసి ప్రసన్న కుమార్ బెజవాడ. అతని సినిమాలు చాలా అంటే ఒక కామెడీ ఎలివేషన్స్ అవ్వచ్చు, ఒక ఎమోషనల్ కానీ, అంటే తన కలంలో ఉన్న తన ఇంకు పవర్, అసలు ఈ సినిమా అయితే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తన ఇంకు పవర్ మనకు తెలిసేలా చేస్తుంది. అంత మంచి గొప్ప రైటర్ అని చెప్పాలి ప్రసన్న కుమార్ బెజవాడ. అలాగే ఈ రావు రమేష్ అండ్ సందీప్ కిషన్ వీళ్ళిద్దరి అంటే ఫాదర్ అండ్ సన్ వీళ్ళిద్దరూ ఒక ఇంట్లో వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో సందీప్ కిషన్కి అమ్మ ఉండదు, వీళ్ళిద్దరే ఉంటారు. అయితే ఒక ఫ్యామిలీ ఫోటో ఒక లేడీ కోసం, అంటే నేను పెళ్లి చేసుకుంటే ఒక కోడలుగా మా నాన్నకి ఇవ్వాలని కొడుకు, సందీప్ కిషన్కి తల్లిని ఇవ్వాలని రావు రమేష్, ఇట్లా వీళ్ళిద్దరూ ఒక అమ్మాయిని ట్రై చేయడము, ఆ అమ్మాయిని ఎలా పడేస్తారు, ఫైనల్లీ వీళ్ళు పెళ్లి చేసుకొని ఇంట్లోకి తీసుకొచ్చి ఒక ఫ్యామిలీ ఫోటో గోడకి ఎలా పెడతారు, వీళ్ళిద్దరూ ఏదైతే అమ్మాయిల విషయంలో ఎలా ట్రై చేస్తూ అమ్మాయిని ఇంప్రెస్ చేస్తూ ఎలా పడేయాలనే ఏదైతే వీళ్ళిద్దరి జర్నీ ఉందో అది అసలు వేరే లెవెల్ అని చెప్పాలి సినిమాలో. ఇంకోటి సందీప్ కిషన్ కూడా చాలా ఫ్రెష్ లుక్లో ఉన్నారు ఈ సినిమాలో. అంటే అతని సినిమాలో అన్నీ పోల్చుకుంటే ఈ సినిమా అతను చాలా స్పెషల్ అని చెప్పాలి. అలాగే రావు రమేష్ గారికి మాత్రం ఈ సినిమా ఒక గొప్ప సినిమా అని చెప్పాలి. ఎందుకంటే రావు రమేష్ ఎక్కడ తన క్యారెక్టర్ని కానీ ఎక్కడ అంటే తక్కువ చేసుకోకుండా ఒక చాలా హుందాగా ఒక స్టెబిలిటీగా, అంటే మంచి కామెడీ, హెల్దీ కామెడీ చేశాడు అని చెప్పాలి ఆ రావు రమేష్కి ఆయన సరసన అయితే అంశు గారు అయితే యాక్ట్ చేశారు. తను ఆల్రెడీ మన్మధుడు సినిమాతో మన అందరికీ తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిన యాక్ట్రెస్. అయితే మళ్ళీ ఈ సినిమాతో అయితే కంబ్యాక్ అయితే ఇచ్చారు అంశు గారిని రావు రమేష్ ఎలా పడేస్తారు, వీళ్ళిద్దరి కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుద్ది, వీళ్ళిద్దరిని అంటే తనని ఎలా పెళ్లి చేసుకుంటారు అనేది అయితే మనం ఈ సినిమా చూడాల్సి ఉంది. అయితే వీళ్ళిద్దరు ఏదైతే రీతు వర్మని సందీప్ కిషన్ ఎలా తన ఇంటికి తీసుకొని వస్తాడు, ఎలా పెళ్లి చేసుకుంటారు అనేది అయితే మనకు ఈ సినిమా స్టోరీ అయితే మనము ఈ సినిమాకి వెళ్ళి ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన అంటే ఒక తండ్రి ఫాదర్ ఎలా ఉంటారు, అంటే మామూలుగా మనము చాలా ఎమోషనల్ స్టోరీస్ చూసాము, లేదంటే తండ్రి కొడుకుని అరుస్తూ ఉంటాడు, కానీ ఇక్కడ కొడుకు తండ్రిని అరవడం కానీ, లేదంటే హైపరాది యాక్టింగ్ మాత్రం చాలా అంటే ఒక సెటరికల్గా సెకండ్ హాఫ్ నుంచి హైపరాది క్యారెక్టర్ ఒక వేరే లెవెల్కి అయితే తీసుకెళ్తారు. అయితే సందీప్ కిషన్ ఇందులో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కూడా అని చెప్పుకోవాలి. ఈ సినిమా ఒక మదర్ ఎమోషన్స్ కూడా సందీప్ కిషన్ ఏడిపించేశాడు జనాలందరినీ. ప్రేక్షకులు అయితే థియేటర్లో ఖచ్చితంగా కన్నీళ్ళతో అయితే బయటకు వస్తారు. ఒక సన్నివేశం ఒక్కొక్క సీన్లో అయితే సినిమాని అయితే ఇంకొక లెవెల్కి తీసుకెళ్లారు డైరెక్టర్ నక్కిన త్రినాథరావు అని చెప్పాలి. ఈ సినిమా అయితే ఒక మంచి సినిమా. అంటే ఇప్పుడు ఈ మహాశివరాత్రికి అయితే ఒక సందీప్ కిషన్కి అవ్వచ్చు, డైరెక్టర్కి అవ్వచ్చు, అలాగే ప్రసన్న కుమార్ బెజవాడకి
కావచ్చు, ఈ మూవీ టీమ్కి ఈ సినిమా ఒక పెద్ద సక్సెస్ అని చెప్పాలి. మరి ఇంకా ఈ సినిమాలో కూడా అంటే నేను ఇక్కడ స్టోరీ ఎక్కడ రివీల్ చేయలేదంటే, స్టోరీ ప్లాట్ రివీల్ చేస్తే ఎక్కడ అంటే మీరు ఆడియన్స్ చూడాలన్న క్యూరియాసిటీ అయితే తగ్గిపోద్ది. అంటే రివ్యూల కంటే అంటే సినిమా ఓపెన్గా ఏం జరుగుద్దని అని చూసే కంటే మీరు కూడా ఒక్కసారి వెళ్ళి థియేటర్కి టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. అవుట్ అండ్ అవుట్ మీరు ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా. వన్స్ అగైన్ సందీప్ కిషన్ గారికి అండ్ డైరెక్టర్కి అండ్ రావు రమేష్ గారికి వీళ్ళందరికీ కూడా టీమ్కి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఇది ఒక మంచి పండగకి, మహాశివరాత్రికి ఒక మంచి సినిమా అయితే ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.